హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. ఒక్కొక్కసారి మనం చేసిన మంచి మన ప్రాణాలను తీస్తుంది. మంచి మనసును కలిగిన మనుషులే ఈ రోజుల్లో అత్యంత నేరస్తులు. వారికి శిక్ష ఏంటో తెలుసా? మరణం. అదేంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని మీకు కనుక అనిపిస్తే ఈ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఆ తర్వాత మీరే అంటారు ఈ మాటని. ఓహియోలోని విలబీ హిల్స్ ఒక అందమైన పీస్ఫుల్ ఏరియా. నవంబర్ 16, 2012న ఈ ఏరియా నుంచి రాత్రి 1:15 ఎమర్జెన్సీ నంబర్కు ఒక కాల్ వచ్చింది. భయంతో వణికిపోతున్న ఒక అమ్మాయి తన అక్క తన అమ్మని చంపేస్తుంది, త్వరగా రండి అంటూ ఏడుస్తోంది. పోలీసులు వెంటనే ఆ అమ్మాయికి సహాయం అందించడానికి ఆ ఇంటికి చేరుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా లోపల దృశ్యం చూసి పోలీసులు భయపడిపోయారు. లోపలంతా బ్లడ్, బెడ్ మీద, ఫ్లోర్ మీద, వాల్స్ కి అంతా రక్తమే. అసలు బెడ్షీట్స్ ఒరిజినల్ కలర్ ఏంటి అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అంటే అవి రక్తంతో అంతగా తడిసిపోయాయి. ఆ రక్తపు మడుగులో లీసా అనే మహిళ చనిపోయి పడుంది. తన శవం పక్కనే లీసాను చంపిన తన కుమార్తె సబ్రినా జూనిష్ నిలబడి ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది? సబ్రినా జూనిష్ తన తల్లిని ఎందుకు చంపిందో తెలుసుకుంటే సబ్రినా మీద మీకు అసహ్యం వస్తుందేమో. సబ్రినా జూనిష్ లీసా సొంత కూతురు కాదు. సబ్రినా అక్టోబర్ 27, 1994న ఓహియోలోని సూసన్ ఎడ్వర్డ్స్ అండ్ మార్క్ జూనిష్ అనే దంపతులకు జన్మించింది. సబ్రినా తల్లిదండ్రులు ఇద్దరు ఆల్కహాల్ అండ్ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఎప్పుడు ఏదో ఒక కేసులో జైలుకు వెళ్తూ ఉండేవాళ్ళు. సో సబ్రినా చిన్నతనంలో ఎక్కువగా తన నానమ్మ దగ్గరే ఉండేది. తను పెరిగిన వాతావరణం వల్ల సబ్రినాకు చిన్న వయసులోనే కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సబ్రినా తల్లి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. కాగా తండ్రి మాత్రం సబ్రినాను అస్సలు పట్టించుకునేవాడు కాదు. దీంతో సబ్రినాకు కూడా చెడు అలవాట్లు మొదలయ్యాయి. ఇక వయసు మీద పడ్డ సబ్రినా నానమ్మ సబ్రినాను ఎమ్మా కాలీ రిసీవింగ్ హోమ్ లో జాయిన్ చేసింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మన దేశంలో లాగా అనాథ ఆశ్రమం లాంటివి. ఎవరికైతే తల్లిదండ్రులు ఉండరో లేదా ఉన్నా కూడా వారి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి పిల్లలను ఈ హోమ్ లో చేర్దీస్తూ ఉంటారు. అంతేకాదు 18 ఏళ్ళు వచ్చే వరకు వారిని ఈ హోమ్స్ లో పనిచేస్తున్న సోషల్ వర్కర్స్ వారి ఇంటికి తీసుకెళ్లి ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా కూడా ట్రీట్ చేసేవాళ్ళు. ఈ హోమ్ లో జాయిన్ అయ్యే టైంకి సబ్రినా ఏజ్ 14 ఏళ్ళు. లీసా కూడా ఈ హోమ్ తరపునే సోషల్ వర్కర్ గా పనిచేస్తుంది. లీసా అక్కడికి వచ్చినప్పుడు సబ్రినాను చూసి చాలా జాలిపడింది. సబ్రినాకు ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని సబ్రినాను 18 ఏళ్ళు వచ్చేంత వరకు తన దత్తత తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇప్పుడు లీసా ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. లీసా మొదటిగా ఒక పర్సన్ను పెళ్లి చేసుకుంది. దానికి కారణంగా మేఘన్ అనే అమ్మాయి జన్మించింది. కానీ లీసాకు తన మొదటి భర్తకు విభేదాలు రావడంతో అతని నుంచి విడిపోయి తన కూతుర్ని తీసుకుని వేరుగా వచ్చేసింది. ఆ తర్వాత కెవిన్ నీఫెల్ అనే పర్సన్ని పెళ్లి చేసుకోగా వారికి హెయిలీ అనే కుమార్తె జన్మించింది. కెవిన్ ఒక ట్రక్ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. లీసాది ఒక మంచి ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. కానీ అది సబ్రినా వాళ్ళ ఇంటిలోకి అడుగు పెట్టనంత వరకే. మొదట్లో సబ్రినా అందరితో చక్కగా కలిసిపోయింది. మేఘన్ అండ్ హెయిలీని సొంత సిస్టర్స్లా చూసుకుంటూ ఉండేది. అందరూ ఒక ఫ్యామిలీలా కలిసి ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. ఈ విషయాన్ని లీసా తన రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకుంటూ ఉండేది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. లీసా మరియు సబ్రినాకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. లీసా తన ఇద్దరు పిల్లల్ని మంచిగా చూసుకుంటుందని, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని సబ్రినా ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉండేది. ఇక ముందుగా చెప్పినట్లుగా నవంబర్ 16, 2012న అర్ధరాత్రి సబ్రినా లీసాలు గట్టిగా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండటం లీసా మొదటి కూతురైన మేఘన్కు వినిపించింది. పరుగున మేఘన్ లీసా రూమ్కి వెళ్ళింది. కానీ అప్పటికే లీసాను సబ్రినా కత్తితో అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో కెల్విన్ ఇంట్లో లేడు, డ్యూటీలో ఉన్నాడు. ఇక మేఘన్ తన తల్లిని కాపాడుకోవడానికి సబ్రినాకు చాలాసార్లు అడ్డుపడింది. కానీ మేఘన్ చాలా బలహీనంగా ఉండడంతో సబ్రినా బలం ముందు నిలవలేకపోయింది. సబ్రినా మేఘన్ను నెట్టిపడేసి గోడకేసి కొట్టి కింద పడేసేది. లీసా కూడా సబ్రినా పైశాచికత్వం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయింది. మేఘన్ తన తల్లిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసింది. పోలీసులు వచ్చారు. కానీ అప్పటికే లీసా చనిపోయింది. పోలీసులు సబ్రినాను అరెస్ట్ చేసి కెల్విన్కు లీసా హత్య గురించి ఇన్ఫార్మ్ చేశారు. కెల్విన్ కూడా లీసాను అలా చూసి చాలా బాధపడ్డాడు. సబ్రినాను పోలీసులు ఎన్నిసార్లు ఇంట్రాగేట్ చేసినా సరే హత్య చేయడానికి గల కారణాలు మాత్రం బయట పెట్టలేదు. దాదాపు 10 నెలల తర్వాత సబ్రినా నోరు తెరిచి లీసాను ఎందుకు చంపిందో, ఎవరి కోసం చంపిందో చెప్పుకొచ్చింది. సబ్రినాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేని టైంలో కెల్విన్ తన దగ్గరికి వచ్చి డ్రైవింగ్ చేయడం వల్ల ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయని కొంచెం మసాజ్ చేసి పెట్టమని అడిగేవాడు. అలా మసాజ్తో స్టార్ట్ అయిన వాళ్ళ రిలేషన్ చాలా దూరం వెళ్ళింది. చాలా దూరం అంటే ఇల్లీగల్ అఫైర్ వరకు వెళ్ళింది.
సబ్రినా దాన్నే లవ్ అనుకునేది. కెల్విన్ సబ్రినాతో నేను లీసాకి డివోర్స్ ఇచ్చేస్తా అని, నిన్ను పెళ్లి చేసుకుంటా అని, మనం పేరెంట్స్గా ఉంటూ హెయిలీని పెంచుకోవచ్చని అనేవాడు. సబ్రినా కూడా ఇందుకు ఒప్పుకునేది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సబ్రినా కెల్విన్ క్లోజ్నెస్ చూసిన లీసాకు వీళ్ళ రిలేషన్ మీద డౌట్ స్టార్ట్ అయింది. కెల్విన్కు లీసాకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ సబ్రినా చూస్తూనే ఉండేది. ఈలోపు సబ్రినాకు 18 ఏళ్ళు పూర్తయిపోయాయి. అంటే ఇక సబ్రినా ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండాల్సిన అవసరం లేదు. తను తిరిగి హోమ్కి వెళ్ళిపోవచ్చు. లీసా కూడా సబ్రినాను హోమ్కి పంపించేయాలని భావించేది. కానీ సబ్రినా మాత్రం ఇక్కడే ఉండి హై స్కూల్ స్టడీస్ను కంప్లీట్ చేస్తానని హోమ్ మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసేది. కెల్విన్కు లీసాకు జరుగుతున్న గొడవలను కెల్విన్ తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేవాడట. లీసాతో ఇక ఉండలేనని డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పేవాడట. అలాగే హోమ్ మేనేజ్మెంట్ను కలిసి లీసా నేను త్వరలో డివోర్స్ తీసుకోబోతున్నామని, మా డివోర్స్ తర్వాత సబ్రినా నా కస్టడీలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరేవాడు. ఇక ఒకరోజు కెల్విన్ అతి నీచమైన ప్లాన్ వేశాడు. అదేంటంటే లీసా పేరు మీద $80 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. లీసా బ్రతుకున్నప్పుడు కంటే చనిపోయాకే ఎక్కువ విలువ చేస్తుందని భావించాడట. లీసాకు డివోర్స్ ఇచ్చే కంటే లీసాను చంపేస్తే ఆ మనీ అంతా మనకే వస్తుందని, దాంతో మనం ఒక కొత్త లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చని కెల్విన్ సబ్రినాకు చెప్పాడు. నేనిక లీసాతో ఉండలేనని, ఒకవేళ నువ్వు లీసాను చంపుకుంటే నేనే సూసైడ్ చేసుకొని చనిపోతా అంటూ గట్టిగా ఏడ్చేశాడు. కెల్విన్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సబ్రినా కెల్విన్ ఎక్కడ చచ్చిపోతాడో అని భయపడి లీసాను చంపుతానని మాటిచ్చింది. కానీ ఏదో ఒక మూల భయపడుతూనే ఉండేది. లైఫ్ లాంగ్ నేను జైల్లోనే ఉండిపోతానేమో, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పి. దీంతో కెల్విన్ సబ్రినాతో నువ్వు టీనేజర్ కాబట్టి నీకు ఇప్పుడు ఎక్కువ శిక్ష పడదని, మహా అయితే 2 years ఉంటుందని, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. ప్లాన్ ప్రకారమే కెల్విన్ ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సబ్రినా లీసాను చంపేసింది. ఇది అసలైన నిజం. మరి 10 months వరకు సబ్రినా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్పిందనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే కెల్విన్ సబ్రినాను పట్టించుకోవడం మానేశాడు. లీసా ఇన్సూరెన్స్ మనీతో తను ఒక ఇల్లు కొనుక్కున్నాడు, అలాగే ఒక కారు కొనుక్కున్నాడు. తన లైఫ్ని తనకు నచ్చినట్లు హ్యాపీగా బ్రతకడం స్టార్ట్ చేశాడు. కానీ సబ్రినాను మాత్రం పట్టించుకోలేదు. తన కోసం ఒక్కసారి కూడా జైలుకి రాలేదు. కెల్విన్ మాయలో పడిపోయి తప్పు చేసేశాను అని భావించిన సబ్రినా కెల్విన్ గురించి పూర్తి డీటెయిల్స్ను కోర్టుకి చెప్పేసింది. కెల్విన్ మొబైల్ పరిశీలించిన పోలీసులకు నిజంగానే కెల్వినే సబ్రినాను లీసాను చంపే దిశగా ప్రేరేపించాడని నిరూపించబడింది. దీంతో కెల్విన్ కి జీవిత ఖైదు విధించబడింది. కానీ 30 ఏళ్ల తర్వాత తను బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సబ్రినా కూడా జీవిత ఖైదు పడగా 30 ఏళ్ల తర్వాత తను కూడా బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు. లీసా చాలా మంచి మనసుతో సబ్రినాకు ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలనుకుంది. లీసా సబ్రినాను చాలా మంచిగా చూసుకునేది. ఏ లైఫ్ నైతే సబ్రినా పొందలేకపోయిందో అదే తనకి పెద్ద గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంది. కానీ సబ్రినా మాత్రం కెల్విన్ మాయలో పడి ఒక నిండు ప్రాణాన్ని తీసింది. అది కూడా అత్యంత ఘోరంగా తన కన్న పిల్లలు చూస్తుండగా. ఇప్పుడు చక్కగా కూర్చొని జైల్లో చిప్పకూడు తింటుంది. ఈ ఇన్సిడెంట్ మీద మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.